దేశంలో కొలువుదీరిన తాత్కాలిక సర్కారు ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్గా మహమ్మద్ యూనస్ బాధితులు, అడ్వైజర్గా మరో 14 మంది ప్రమాణ స్వీకారం. బంగ్లాకు ఇది రెండో స్వాతంత్రం. యూనస్ హింస, మైనార్టీలపై దాడులను కట్టడి చేస్తామని ప్రకటన. సంతోషం, కట్టడి చేయాలి. భారీ వర్షాలకు తడిసిన కూలిపోయిందని ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం సార్ అంటుండి ఇక్కడ. ప్రతి ఇంటికి QR కోడ్. జిహెచ్ఎంసీలో ఈ కోడ్ ఆధారంగానే అన్ని సర్వీసులు అమరపాలంటుంది. చెత్త సేకరణ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ప్రజల మేలు కోసమే GIS సర్వే. అందరూ సహకరించాలని. ప్రాపర్టీ ట్యాక్స్పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో కమిషనర్ ప్రెస్ మీటు. ఈ సంతోషం, ఎందుకంటే ఈ నిర్ణయం QR కోడ్ చాలా సంతోషం. దీని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సర్వేతో ప్రజలతో మేలు జరుగుతుంది. ఈ సర్వే అనంతరం ప్రతి ఇంటికి యూనిక్ ID నెంబర్తో పాటు QR కోడ్ తరహాలో ఓ బోర్డు ఏర్పాటు చేస్తామని జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాల్ తెలిపారు. ఈ బోర్డు ఆధారంగా ప్రతి ఇంటికి సేవలు అందించడం మరింత సులభతరం అవుతుంది. గురువారం జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్ మీట్లో అమరపాల్ మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ వాసులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పట్టణ ప్రణాళిక, వనరుల నిర్వహణ మెరుగుపరచడంపై దృష్టి సారించిన నేపథ్యంలో GIS సర్వే ఎంతో ఉపయోగపడుతుంది. చాలా సంతోషం, ఎందుకంటే ప్రతి ఇంటిని ఒక QR కోడ్ పెడితే ఏమైందంటే ఏదైనా ఆపత్కాలంలో సేవలు చేసుకోవడానికి, సత్వర సేవలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది.